ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి తొలి సెమీఫైనల్స్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. సో ఒక దశలో ఆస్ట్రేలియా 300కు పైగా పరుగులు చేస్తుందనిపించింది. కాకపోతే మిడిల్ ఓవర్స్లో ఆ తర్వాత చివర్లో కూడా భారత బౌలర్లు పుంజుకొని కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో పాటుగా వికెట్లను పడగొట్టడంతో చివరికి ఆస్ట్రేలియా 264 పరుగుల వద్ద ఆగిపోయింది. సో మొత్తంగా ఆస్ట్రేలియా బ్యాటర్లలో వాళ్ళ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిస్తే అలెక్స్ క్యారీ 61 పరుగులు చాలా వేగంగా చేశాడు. అలెక్స్ క్యారీ 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఓపెనర్ ట్రావిస్ హెడ్ తెలుసు కదా, ఇండియాకు ఎప్పుడు కూడా కీలకమైనటువంటి మ్యాచ్ల్లో హెడ్ఏక్గా పరిగణిస్తున్నటువంటి ట్రావిస్ హెడ్ మొదట్లో ఇండియాను బాగా భయపెట్టాడు. చాలా వేగంగా పరుగులు చేశాడు. 33 బంతుల్లోనే 5 4లు 2 సిక్సర్లతోటి 39 పరుగులు చేసినటువంటి ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత ఇండియన్ ఫీల్డర్లందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. సో మొత్తంగా స్టీవ్ స్మిత్ 73 పరుగులు, అలెక్స్ క్యారీ 61 పరుగులు, తర్వాత ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేసి రాణించారు. ఇక మిగతా బ్యాటర్లు పెద్దగా ఎవరు రాణించలేదు. లబుషేన్ 29 పరుగులు, చివరిలో డ్వార్షుయి 19 పరుగులు చేయడం జరిగింది. సో మొత్తంగా ఇండియా టార్గెట్ 265 పరుగులు అంటే పెద్ద టార్గెట్ ఏమీ కాదు. అలా అని చెప్పేసి మరీ ఈజీ స్కోర్ కూడా కాదు. సో ఈ స్కోర్ని ఇండియా మరి ఛేదిస్తుందా లేదా అనేది చూడాలి. వరుసగా టాస్లు ఓడిపోతున్నటువంటి రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయాడు. సో టాస్లు ఓడిపోతున్నప్పటికీ ఇండియా వరుసగా గెలుస్తుండటం గమనార్హము. సో టాస్ ఓడిపోయినప్పటికీ మనకి పెద్దగా పోయిందేమీ లేదు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఆస్ట్రేలియా జట్టు 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి కేవలం 4 పరుగులు మాత్రమే చేసింది. ఆ దశలో ఆస్ట్రేలియా పని అయిపోయిందేమో అని చాలామందికి అనిపించింది. షమీ వేసినటువంటి తొలి ఓవర్లో తొలి బంతి వైడ్ కావడంతో కలిపి మొత్తంగా ఆ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. ఇక హార్దిక్ పాండ్యా వేసినటువంటి 2వ ఓవర్లో కేవలం ఒకే 1 పరుగు రాగా, షమీ వేసినటువంటి 3వ ఓవర్లో చివరి బంతికి కొత్త బ్యాటర్ కొన్నోల్లి కీపర్ కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 9 బాల్స్ ఆడినటువంటి కొన్నోల్లి పరుగులేమీ చేయకుండానే డక్అవుట్ అయ్యాడు. అలా 3 ఓవర్లలో 4 పరుగులకే తొలి వికెట్ని కోల్పోయింది ఆస్ట్రేలియా. అయితే హార్దిక్ పాండ్యా వేసినటువంటి 4వ ఓవర్లో ట్రావిస్ హెడ్ వరుసగా 4-6 కొట్టి ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఎదురుదాడికి దిగినటువంటి ట్రావిస్ హెడ్ షమీ వేసినటువంటి 5వ ఓవర్లో వరుసగా 3 4లు కొట్టాడు. పాండ్యా వేసినటువంటి 7వ ఓవర్లో సైతం స్మిత్ హెడ్ చెరో 4 కొట్టారు. కుల్దీప్ వేసిన 8వ ఓవర్లో కూడా హెడ్ ఓ 6 కొట్టాడు. అయితే వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్ 2వ బంతికే ట్రావిస్ హెడ్ భారీ షాట్ కొట్టి లాంగ్ ఆఫ్లో శుభన్ గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి యొక్క బౌలింగ్లో తొలి బంతికే ట్రావిస్ హెడ్ అవుట్ కావడం జరిగింది. దాంతో ఎంతమంది ఆస్ట్రేలియా బ్యాటర్లు అవుట్ అయినప్పటికీ ట్రావిస్ హెడ్ అవుట్ అయితే ఇండియన్ ఫ్యాన్స్కు వచ్చే కిక్కే వేరు. సో ఆ విధంగా 33 బాల్స్ ఆడినటువంటి ట్రావిస్ హెడ్ 5 4లు 2 సిక్సర్లతోటి 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ఇండియాకు హెడ్ఏక్ తగ్గింది. 10 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. పర్వాలేదు, మంచి రన్ రేటే మెయింటైన్ చేసింది. 3 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే చేసినటువంటి ఆస్ట్రేలియా 10 ఓవర్లలో 63 పరుగులు చేసిందంటే ట్రావిస్ హెడ్ యొక్క దూకుడు బ్యాటింగే కారణం. ఇక 10వ ఓవర్ నుంచి 20 ఓవర్ల మధ్య బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా వికెట్లు కోల్పోకున్నప్పటికీ పరుగుల వేగం మాత్రం తగ్గింది. తొలి 10 ఓవర్లలో 63 పరుగులు చేసినటువంటి ఆస్ట్రేలియా ఆ తర్వాత 10 ఓవర్లలో 42 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే వికెట్లను మాత్రము కోల్పోలేదు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, జడేజా, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రన్స్ కాస్త తగ్గాయి. జడేజా వేసినటువంటి 23వ ఓవర్లో లబుషేన్ ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 36 బాల్స్ ఆడినటువంటి లబుషేన్ 2 4లు 1 సిక్సర్తో కలిపి 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో అలా 110 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తన 3వ వికెట్ను కోల్పోయింది. మరోవైపు కెప్టెన్ స్టీవ్ స్మిత్ చాలా ఓపిక్గా నిమ్మలంగా వికెట్ల వద్ద పాతుకుపోయి ఆడుతున్నాడు. వరుణ్ చక్రవర్తి వేసినటువంటి 26వ ఓవర్లో 2 పరుగులు తీసినటువంటి స్మిత్ 68 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే జడేజా వేసినటువంటి 27వ ఓవర్ చివరి బంతికి జోష్ ఇంగ్లీషు విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 12 బంతులు ఎదుర్కొన్నటువంటి జోష్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 144 పరుగుల వద్ద ఆస్ట్రేలియా జోష్ ఇంగ్లీష్ రూపంలో 4వ వికెట్ను కోల్పోయింది. 30 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అంటే రన్ రేటు 5కు కాస్త ఎక్కువ ఉందన్నమాట. కెప్టెన్ స్టీవ్ స్మిత్కు 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి అలెక్స్ క్యారీ జతగలటంతో ఆస్ట్రేలియా రన్ రేటు క్రమంగా పెరిగింది. ముఖ్యంగా అలెక్స్ క్యారీ బౌండరీలతోటి వేగంగా పరుగులు సాధించాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 6, కుల్దీప్ యాదవ్ వేసినటువంటి 34వ ఓవర్లో 2 4లు కొట్టాడు అలెక్స్ క్యారీ. పాండ్యా వేసినటువంటి 36వ ఓవర్లో కూడా 2 బౌండరీలు సాధించాడు క్యారీ. అయితే షమీ మళ్ళీ బౌలింగ్కి దిగి ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఈ పార్ట్నర్షిప్ను విడదీశాడు. షమీ వేసినటువంటి 37వ ఓవర్లో స్టీవ్ స్మిత్ బౌల్డ్ అయ్యాడు.
96 బాల్స్ ఆడినటువంటి స్మిత్ 4 4లు 1 సిక్సర్ తోటి 73 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. స్టీవ్ స్మితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. అలెక్స్ క్యారీ, స్టీవ్ స్మిత్ వీరిద్దరు కలిసి 5వ వికెట్కు 58 బంతుల్లోనే 54 పరుగులు జోడించారు. అందులో అలెక్స్ క్యారీనే చాలా వేగంగా పరుగులు చేశాడు. ఇక 198 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆ విధంగా తన 5వ వికెట్ను కోల్పోయింది. స్టీవ్ స్మిత్ అవుట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా త్వరగా వికెట్లను కోల్పోయింది. ఒకవైపు అలెక్స్ క్యారీ వేగంగా పరుగులు చేస్తున్నప్పటికీ మరోవైపు మ్యాక్స్వెల్ 5 బంతుల్లో కేవలం 7 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఒక దశలో ఆస్ట్రేలియా 300 పరుగులు చేస్తుంది అనిపించింది ఎవరు ఈ అలెక్స్ క్యారీ ఉన్నంత వరకు. అయితే కాస్త వేగంగా ఆడేటటువంటి ప్రయత్నం చేసినటువంటి బెన్ డ్వార్షియీ అవుట్ కావడంతో అలెక్స్ క్యారీ పైన ఒత్తిడి పెరిగింది. 57 బంతుల్లోనే 8 4లు 1 సిక్సర్ తోటి 61 పరుగులు చేసినటువంటి అలెక్స్ క్యారీ కూడా 48వ ఓవర్లో రన్అట్ కావడంతో ఆస్ట్రేలియా అనుకున్నంత స్కోర్ను సాధించలేకపోయింది. దీంతో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆల్అవుట్ అయింది. చివరిలో ఆస్ట్రేలియా త్వరగా వికెట్లను కోల్పోయింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే దాదాపు అందరూ కూడా చక్కటి బౌలింగే ప్రదర్శించారు. ముఖ్యంగా మహమ్మద్ షమి 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీస్తే అక్షర్ పటేలు ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వీరిద్దరూ చెరో వికెట్ తీయడం జరిగింది. మరొకరు రన్అట్ అయ్యారు. షమి 10 ఓవర్లలో కేవలం 48 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను కూడా బాగా కట్టడి చేశాడు. ఇక వరుణ్ చక్రవర్తి కూడా పర్వాలేదు తెరిపించాడు. 10 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అంటే ఓవర్కి సగటున 4.9 చొప్పున పరుగులు, అంటే ఓవర్కి 5 లోపే పరుగులు ఇవ్వడం జరిగింది. జడేజా కూడా 2 వికెట్లు తీశాడు. 5 చొప్పున ఓవర్కి 5 చొప్పున పరుగులు ఇస్తూ అక్షర్ పటేల్ సైతము పర్వాలేదు అనిపించాడు. అయితే పాండ్యా 1 వికెట్ తీసినప్పటికీ కాస్త ఎక్కువగానే పరుగులు సమర్పించుకున్నాడు. ఓవర్కి 7.3 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక కుల్దీప్ యాదవ్ వికెట్లేమీ తీయనప్పటికీ పరుగులను బాగానే నియంత్రించాడు. మొత్తంగా భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియాను మరి 270 పరుగుల లోపే కట్టడి చేయడం జరిగింది. మరి 265 పరుగుల ఈ విజయ లక్ష్యాన్ని ఇండియా ఛేదిస్తుందా లేదా చూడాలి. సో మనకి సెంటిమెంట్ ప్రకారము వరుసగా టాస్లు ఓడిపోతున్నాం కాబట్టి, టాస్లు ఓడిపోయిన మ్యాచ్లు గెలుస్తున్నాం కాబట్టి ఈ మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయినటువంటి రోహిత్ శర్మ మరి మ్యాచ్ని గెలుస్తాడా లేదా అనేది చూడాలి. భారత బ్యాటర్లపైన ఇక భారం అంతా ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభన్ గిల్ వీరిద్దరు కనుక శుభారంభాన్ని అందిస్తే మాత్రము ఇండియాకు తిరుగుండదు. ఆస్ట్రేలియా తోటి ఫైనల్లో తలబడటం కంటే సెమీఫైనల్స్లో తలబడటమే కాస్త బెటరు. ఎందుకంటే ఫైనల్స్లో మనము చాలాసార్లు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం కాబట్టి ఈ సెమీఫైనల్స్లోనే ఆస్ట్రేలియాను మనం ఇంటికి పంపితే ఇక ఫైనల్స్లో మనకు ఎదురుండదన్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి టీమిండియా బ్యాటర్లు మరి ఈ మ్యాచ్లో చక్కటి బ్యాటింగ్ చేసి విజృంభించి ఆస్ట్రేలియాను ఇంటి ముఖం పట్టించి ఇండియాను ఫైనల్స్కు చేరుస్తారని భావించవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ వీక్గాలే కానీ ఆస్ట్రేలియా బౌలింగ్ మాత్రము వీక్గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటే వాళ్ళ ప్రపంచ స్థాయి బౌలర్లు అయినటువంటి కమిన్స్ కానీ, స్టార్క్ కానీ, హ్యాజిల్వుడ్ కానీ వాళ్ళెవ్వరూ కూడా లేకపోవడంతో వాళ్ళ బౌలింగ్ వీక్ అయిన విషయము మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ మ్యాచ్లో ఇండియా గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లోకి సగర్వంగా అడుగుపెడుతుందని భావిద్దాం. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.